Turn me up, I'm on the clock. Put me on top, everybody drop. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే 100 సార్లు చూస్తా భయ్యా. స్లోగా కిక్ ఎక్కించాడు మనుషులకి, లేపాడు అసలు. ఇలా చెప్పాలంటే ఏం వర్డ్ చెప్పాలని ఆలోచిస్తున్నా. అంత నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అస్సే సూపర్ ఓప్య. ఆది పురుష్ కంటే 1000 రెట్లు బెటర్ ఇది. సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ గూస్ బంప్స్, క్లైమాక్స్ పుణకాలు. నా సినిమా ఎలా అనిపించింది? హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. అందరికి అర్థం కాదు. సాఫ్ట్వేర్లు చూడాల్సిన సినిమా వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్లు చూస్తే ఈ బుజ్జి ఉంది కదా, ఆ బుజ్జి కోసం అయినా కానీ సాఫ్ట్వేర్ టెక్నికల్ ఉంది. మన చంద్రమండలానికి పంపించారు, మళ్ళీ సూర్యమండలానికి కూడా పంపించే అవకాశం ఉంటుంది ఇలాంటి సినిమాలు చూస్తే. ఓకే అన్న, అంటే దీనికి కూడా మినిమం డిగ్రీ ఉండాలంట. సాఫ్ట్వేర్లకు అర్థం అవుతుంది, డిగ్రీ వాళ్ళకి కూడా అర్థం కాదు. డిగ్రీ వాళ్ళు కూడా అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం టెక్నికల్ విషయము. అంటే మీకు అర్థం లోపలికి పోతే అదే చెప్తాను నేను సాఫ్ట్వేర్ కాబట్టి నాకు సరిగా అర్థం కాదు. ఇంకా 2-3 సార్లు చూస్తే అర్థమవుతుంది. అయితే లోపలికి పోతే కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. థియేటర్ ప్రాబ్లమా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయింది. మన అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ చెప్తుంటే వినిపిస్తలే. అందుకనే నేను మరోసారి పోతా అంటున్నా. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందుకనే సాఫ్ట్వేర్ అంటున్నా. మరి ఎడిటింగ్ కాడ ఉందా, థియేటర్లో ఉందా, డైరెక్టర్ కాడ ఉందా, మళ్ళీ చూడాలని డైరెక్టర్ గారు అట్లా చేశాడా, లేదా థియేటర్ వాళ్ళు మళ్ళీ మా థియేటర్కి వచ్చి చూడాలని చేశారా అనేది అర్థం కాలేదు. అమితాబ్ బచ్చన్ గారు సెకండ్ ఇంటర్వ్యూ వెళ్ళేదానికి ఆయన ఏం చెప్పిండు అనేది నాకైతే ఇంపలేదు. కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు. ఒకటి స్టోరీ అనేది కూడా అది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది కూడా క్లారిటీ లేదు. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకున్నాడో తెలియదు. మన రాజమౌళి గారు ఆయనకి ఎందుకున్నాడో తెలియదు. మన కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు. అది అన్నీ ఇంకా మొత్తం క్లారిటీగా లేదు. బంచిక్ హీరోయిన్ అయితే కత్తిలాగుంది, నడుము బాగుంది, బొడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. అది నేను అనుకుని నాకు అర్థం కాలేదు అంటే ఇంకా 2-3 సార్లు చూస్తాను, నష్టం ఏముంది అంటే. దాని గురించి వద్దులే, సినిమా గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కల్కి మొత్తం ఒక పాట అయితే బుజ్జి భైరవ అనేది ఇంకో పాట అన్న. సో దాంతో ఇగో నేను ఒకటి చెప్పనా భయ్యా, నేను ఒకటి చెప్పనా. ఈ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారికి మించిన బుజ్జి లేదు. ఆయన కాళ్ళకు దండం పెడుతున్నా ఈ సినిమా పేరు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నేను సినిమా ఎవరిది? ప్రభాస్ గారిది. నేను ఆయనకు దండం పెడతలే. సినిమాలో డ్యాన్స్ నాకు ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిన నేను అనుకోవట్లేదు. ఆయన న్యాయం చేసిండు. అమితాబ్ బచ్చన్ గారు ఆయన కాళ్ళకు దండం పెడుతుండు, సూపర్ చేశాడు. ఆయన మధ్యలో ఈయన మీద మధ్యలో ఫైట్ ఉంటుంది, దానికోసం పోవచ్చు. ఎవరి మధ్య? ప్రభాస్ గారి మధ్యలో అమితాబ్ బచ్చన్ గారు. ఆయన లేకపోతే సినిమా లేదు. నేనది చెప్తున్నా కదా, పార్ట్ 2 మరి ఈయన కోసం పోతే పోవచ్చులే, కానీ మన హీరో కోసము. ఆయన మన హీరోని కాదు, ఎవరు అమితాబ్ బచ్చన్ మన హీరో కాదు. ఆయన పేరే నాకు తెలియదు. హైటెక్ సినిమా సాఫ్ట్వేర్, డిగ్రీ సరిపోదు. డిగ్రీ వాళ్ళకి టెక్నికల్ తెలియదు. సాఫ్ట్వేర్ ఐటీ భయ్యా, ఐటీ. నేను అదే చెప్తున్నా కదా, హైటెక్ సినిమా ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. నాలాంటి వాళ్ళకైతే అర్థం కాదు. ఇంకా నా కింది స్థాయి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం కాదు. మరి ఎందుకు వచ్చారన్న? చూస్తే కదా, లోపలికి పోతే కదా. నేను అందుకని నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా 2-3 సార్లు చూస్తా. నాకు తప్పే ఉంది? నువ్వేమన్నా నాకు డబ్బులు ఇస్తున్నావా? 100 సార్లు చూస్తా, నీకెందుకు? లోపలికి పోతే కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. థియేటర్ ప్రాబ్లమా లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయింది. మన అమితాబ్ బచ్చన్ గారు డైలాగ్ చెప్తుంటే వినిపిస్తలే. అందుకనే నేను మరోసారి పోతా అంటున్నా. టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందుకనే సాఫ్ట్వేర్ అంటున్నా. మరి ఎడిటింగ్ కాడ ఉందా, థియేటర్లో ఉందా, డైరెక్టర్ కాడ ఉందా, మళ్ళీ చూడాలని డైరెక్టర్ గారు అట్లా చేశాడా, లేదా థియేటర్ వాళ్ళు మళ్ళీ మా థియేటర్కి వచ్చి చూడాలని చేశారా అనేది అర్థం కాలేదు. అమితాబ్ బచ్చన్ గారు సెకండ్ ఇంటర్వ్యూ వెళ్ళేదానికి ఆయన ఏం చెప్పిండు అనేది నాకైతే ఇంపలేదు. కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు. ఒకటి స్టోరీ అనేది కూడా అది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది కూడా క్లారిటీ లేదు. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకున్నాడో తెలియదు. మన రాజమౌళి గారు ఆయనకి ఎందుకున్నాడో తెలియదు. మన కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ ఇంకా డిసైడ్ కాలేదు. అది అన్నీ
ఇంకా మొత్తం క్లారిటీగా లేదు. బంచిక్ లేని ఉన్నాయి. హీరోయిన్ అయితే కత్తిలాగా ఉంది, నడుము బాగుంది, బొడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ ఉంది. అది నేను అనుకుని నాకు అర్థం కాలేదు అంటే ఇంకా 2-3 సార్లు చూస్తాను, నష్టం ఏముంది అంటే ఏంటన్నా 3D స్పెట్స్ 3D దాని గురించి వద్దులే, సినిమా గురించి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కల్కి మొత్తం ఒక పాట అయితే బుజ్జి భైరవ అనేది ఇంకో పాట అన్న. సో దాంతో ఇగో నేను ఒకటి చెప్పనా భయ్య, నేను ఒకటి చెప్పనా, ఈ కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారికి మించిన బుజ్జి లేదు. ఆయన కాళ్ళకు దండం పెడుతున్నా ఈ సినిమా పేరు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నేను సినిమా ఎవరిది? ప్రభాస్ గారిది. నేను ఆయనకు దండం పెడతలే. సినిమాలో డ్యాన్స్ నాకు ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిన నేను అనుకోవట్లేదు. ఆయన న్యాయం చేసిండు అమితాబ్ బచ్చన్ గారు, ఆయన కాళ్ళకు దండం పెడుతుండు, సూపర్ చేశాడు. ఆయన మధ్యలో ఈయన మీద మధ్యలో ఫైట్ ఉంటుంది, దానికోసం పోవచ్చు. ఎవరి మధ్య? ప్రభాస్ గారి మధ్యలో అమితాబ్ బచ్చన్ గారు. ఆయన లేకపోతే సినిమా లేదు. నేనది చెప్తున్నా కదా, పార్ట్ 2 మరి ఈయన కోసం పోతే పోవచ్చులే, కానీ మన హీరో కోసము. ఆయన మన హీరోని కాదు, ఎవరు అమితాబ్ బచ్చన్ మన హీరో కాదు, ఆయన పేరే నాకు తెలియదు. హైటెక్ సినిమా సాఫ్ట్వేర్, డిగ్రీ సరిపోదు, డిగ్రీ వాళ్ళకి టెక్నికల్ తెలియదు. సాఫ్ట్వేర్ ఐటీ భయ్యా, ఐటీ. నేను అదే చెప్తున్నా కదా, హైటెక్ సినిమా ఐటీ వాళ్ళకి అర్థమవుతుంది, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది, నాలాంటి వాళ్ళకైతే అర్థం కాదు. ఇంకా నా కింది స్థాయి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం కాదు. మరి ఎందుకు వచ్చారన్న? చూస్తే కదా, లోపల పోతే కదా. నేను అందుకని నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకా 2-3 సార్లు చూస్తా, నాకు తప్పే ఉంది. నువ్వేమన్నా నాకు డబ్బులు ఇస్తున్నావా? 100 సార్లు చూస్తా, నీకెందుకు? 100 సార్లు చూస్తావయ్యా. అంటే అప్పుడు కొన్ని అర్థమైపోద్ది అంటారు. 200 సార్లు చూస్తా, అర్థమైంది నాకు చూస్తా. డబ్బులు నువ్వు ఇస్తున్నావా? 600 పెట్టి 3 గంటలకు వచ్చేసి కాళ్ళు పట్టుకొని వేరే వాళ్ళ టికెట్ నాకు త్యాగం చేశారు. 600 మీరు గుద్దలు దమ్ము చేస్తారు, మీరు సినిమా చూడమంతగా రివ్యూ చెప్తారు అని. సరే చెప్పు. అది కదా 10 సార్లు చూస్తే అర్థమవుద్ది అంటారు. మళ్ళీ ఆ 10 సార్లు చూసిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేను అర్థం కాలేదని చెప్తా, అర్థమైతే అర్థమైందని చెప్తా. అంటే అర్థమవుతుంది. నాకు ఏ సినిమా అర్థమైతే అగ్గులు ముద్దులు దెబ్బలు అయితే నాకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. సినిమా మొత్తం చూసిన తర్వాత నీకు ఏమనిపించింది చెప్పన్నా? నాకు అర్థం కాలేదు అనిపించింది. అన్న ఐ లవ్ యూ అన్న. ఐటమ్ కల్కి సినిమా అర్థం కావాలంటే చెప్పండి. అర్థం కావాలంటే ఈ చిన్న తరగతి కింద తరగతి చదివితే అర్థం కాదు, మినిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండాలని. షార్ట్ కట్ డైలాగ్ భయ్యా. ఈ కల్కి మూవీ అర్థం కావాలంటే పై స్థాయి వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు, మధ్య స్థాయి వాళ్ళు కాదు. హైటెక్ సినిమా ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్లు ఉద్యోగులకైతేనే అర్థమవుతుంది. ఇది మొత్తం బుజ్జి ఉంది కదా, ఈ బుజ్జి మొత్తం వాళ్ళే తయారు చేసేది. ఇట్లాంటి బుజ్జిలు వందలు తయారు చేసేసి సూర్యమండలానికి, ఇప్పుడు చంద్రమండలానికి పంపించారు మన వాళ్ళు, ఇట్లాంటి బుజ్జిని తయారు చేసేసి సూర్యమండలానికి కూడా పంపిస్తారని నేను అనుకుంటున్నాను. బాగాలేదని అయితే చెప్పలేను, కానీ కొన్ని అక్కడక్కడ కొంచెం డల్ అనిపించినా కూడా స్లోగా తీసుకెళ్ళి బ్లాస్ట్ చేశాడు అని అయితే చెప్పగలను గట్టిగా. ఎందుకంటే సినిమా అందుకు నచ్చింది నాకు. చాలామంది క్యారెక్టర్లు ఎట్లా అంటే స్టార్టింగ్ నుంచి హైప్ తీసుకెళ్ళి లాస్ట్లో తుస్సు అంటారు, బట్ ఈయన స్లోగా కిక్ ఎక్కిచ్చాడు మనుషులకి. అసలు ఫస్ట్ హాఫ్ 10 minutes స్టార్టింగ్ చాలా బాగా ఎగ్జైట్ అయిపోతాం, ఏముందరా ఏంటి విజువల్స్ అని. బట్ ఆ తర్వాత కొంచెం స్లో డౌన్ అయినా కూడా ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి చాలా లేపాడు అసలు సినిమా. తర్వాత నుంచి కొంచెం అటో ఇటో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసిన క్యారెక్టర్కి అంటే ఎవరికైతే అసలు చిరంజీవులు అంటే ఎవరు, అశ్వత్థామ అంటే ఎవరు, ఈ క్యారెక్టర్లు అంటే ఎవరు అనేది తెలిసిన వాళ్ళకి మాత్రమే సినిమా ప్రాపర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభాస్ గారు చేసిన క్యారెక్టర్ ఏంటి అంటే క్యారెక్టర్ గురించి చెప్పను, బట్ వీళ్ళకి రిలేటెడ్గా ఎంత బాగా చేశాడు అనేది చూపించారన్న. ఈవెన్ బుజ్జి క్యారెక్టర్ కానీ వీళ్ళన్నీ చాలా బాగా అనిపిస్తుంది థియేటర్లో చూసే వాళ్ళకి. బట్ అక్కడక్కడ చిన్న ల్యాగులు ఉండడం వల్ల కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అన్న. బాహుబలితో కంపేర్ చేయడానికి అవ్వదు. బాహుబలి ఒక స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ బాహుబలి దాకా వెళ్ళి మళ్ళీ రాజమౌళి బాహుబలే తీస్తే ఎవడు చూస్తాడు?
ఎవడో చూడ్డు కదా. వీళ్ళు కొత్తగా ప్రయత్నించారు, వీళ్ళు చేసిన దాంట్లో బాగా చేశారు అని ఫీల్ అయితే అందరికి వస్తుంది. బుజ్జి పాత్ర ఎలా ఉంది? బుజ్జి పాత్ర కూడా చాలా సూపర్గా ఉంది. ప్రభాస్ గారి క్యారెక్టర్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే డైలాగులు, ఆ ఫన్ను అంతా కిర్రాక్ అని చెప్పాలి. లాస్ట్ 30 minutes అండ్ ప్రభాస్ గారి ఎంట్రీ అంటే కంపేర్ చేయలేమన్నా. కొన్ని ఏదో ఇంత అంతకన్నా బాగుందని ఫీల్ కూడా ఉంటుంది కొంతమందికి. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే చాలా బాగుంది. ఆ సాంగ్ కావచ్చు, ఇది ఆ సీన్స్ కావచ్చు, వేరే అసలు ఆ మెయిన్ విజువల్స్ ఇప్పటివరకు ఎప్పటికీ చూడలేం. అంటే ఎప్పుడో జనవరిలో వచ్చిన హనుమాన్లో చూసిన ఆ టైప్ ఆఫ్ విజువల్స్ తర్వాత ఇప్పుడే చూశాను నేనైతే. ఓవరాల్గా బాగుంది, థియేటర్కి రండి. థ్యాంక్ యూ. లేదండి, కథలోకి తీసుకెళ్లాలంటే ఆ మాత్రం 20 minutes టైం పడుతుంది. అంటే ఎక్కడ జలకుడు ఉండదా ఫస్ట్ 20 minutes? సార్ ఇప్పుడు మా ఫాదరు పేరు రమేష్ అంటే మా ఫాదరు రమేష్ అనే చెప్పాలి. రమేష్ అంటే తెలియదు కదా. ఓకే అన్న, ప్రభాస్ గారి కన్నా అమితాబ్ బచ్చన్ గారే హైలైట్. ఆబ్వియస్లీ, ఎందుకంటే అశ్వత్థామ క్యారెక్టర్ ఒక హీరోయిజం విలనిజం రెండు కనబడాలి అంటే ఆ మాత్రం ఉంటుంది. సో కమల్ హాసన్ గారిని విలన్ గా చూడడం ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సమవిద్యులు అంటే ఇంతవరకు విలన్ పాత్రలో ఒక్కసారి కూడా వహించలేదు, అలాంటిది కమల్ హాసన్ గారిని విలన్ చేయడం అంటే ఆయన ఎప్పుడు చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయలేదు అమితాబ్ బచ్చన్ గారు. సో ఇప్పుడు ఇది అండ్ ప్రభాస్ మధ్య కాన్ఫ్లిక్ట్ సీన్లు ఎలా ఉంటాయి? చాలా అద్భుతంగా ఉంటుంది. ఐఫీస్ట్ ఆడియన్స్ చూడడానికి ఐఫీస్ట్. అది సినిమా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్స్ట్రీమ్లీ ఎలా చెప్పాలంటే ఏం వర్డ్ చెప్పాలని ఆలోచిస్తున్నా. అంత నెక్స్ట్ లెవెల్ ఉంది. అబ్బా వండర్ అంటే సూపర్ సూపర్ ఓప్య. ఇంతకు మించి గొప్పగా ఏం చెప్పలేము మనం. సో హాలీవుడ్ అని ప్రతి ఒక్కరు పోలుస్తున్నారు. సో దానికి తగ్గట్టు ఇది న్యాయం చేసిందని అంటారా? ఖచ్చితంగా ఎవరిని డిసప్పాయింట్ చేయదు మూవీ. సో హాలీవుడ్ తో పోల్చేయచ్చు మనం ఇంకా. ఖచ్చితంగా ఆల్రెడీ హాలీవుడ్ మనతో పోల్చాలా? హాలీవుడ్ వాళ్ళే నెక్స్ట్ మళ్ళీ ప్రభాస్ గారిని తీసుకెళ్లి ఇక్కడి నుంచి మూవీలు చేసే రేంజ్ కి ఆయన మన తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లారు. డైరెక్షన్ కి మీరు ఎంత ఇస్తారు నాగేశ్వరికి? అన్ని 10 out of 10 సార్. అన్ని 10 out of 10. ఇక్కడ 2 minutes వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ అవి. సో వాటి వల్ల సినిమాకి ఏమైనా ఉపయోగం ఉందంటారా? అయ్యో సార్ ఉంటాయి కదా సార్. అంటే జస్ట్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ అన్న తర్వాత నానమ్మ పిన్ని బాబాయ్ ఇలా చుట్టాలు ఎలా అయితే ఉంటారో స్టోరీ కూడా అలా ఉంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమేనా లేకపోతే సినిమాలో భాగంగా పాత్రలు వస్తాయా? లేదు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ మూవీలో. మైథలాజికల్గా చాలా మందికి తెలియని వాళ్ళకి కూడాను ఈ మూవీ చూడడం వల్ల ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడున్న జనరేషన్కి మైథలాజికల్ కోసం అంత తెలీదు. సో ఈ సినిమాతో ఎంతో కొంత అనుభవం వస్తుంది వాళ్ళకి మైథలాజికల్గా. అంటే రెండింటిని కనెక్ట్ చేస్తూ సినిమాని పార్ట్ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని, సో రాబోయే అప్డేటెడ్ టెక్నాలజీని, ఆల్రెడీ జరిగిపోయిన పాస్ట్ని కలిపి మిక్స్ చేసి తీసిన మూవీయే కల్కి. పార్ట్ 2 అంటున్నారన్న, ఎంతవరకు కరెక్ట్? ఏమన్నా నాకు చెప్పలేదు నాగార్జున గారు. నాకు చెప్తే మీకు చెప్తా ఖచ్చితంగా. సినిమా చూసిన తర్వాత లాస్ట్ లో ఇచ్చాడు కదా క్లైమాక్స్. అదే అంటే ఆయన నాకైతే ఏం చెప్పలేదు. నాకు కానీ టీంకి కానీ ఎవరికైనా చెప్తే మీకు సినిమాలో రివీల్ చేయలేదా? పార్ట్ ఉండబోతుందా లేదా చెప్పండి. ఉండబోతుందా లేదా అని మీరు అనుకుంటున్నారా? అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే పార్ట్ 2 వస్తుంది. లేదా థియేటర్ రాకుండా పైరసీ ఎంకరేజ్ చేస్తే పార్ట్ 2 రాదు. అంటే పర్టికులర్ పాత్ర కోసం ఒక స్టార్ ని దింపారంటే అది ఖచ్చితంగా దానికి ప్రాముఖ్యత ఉంటుంది. సో దిశాపత అనే పాత్రకి ఆ ప్రాముఖ్యత ఉందంటారా? అయ్యో ఉంది ఖచ్చితంగా. ఎందుకు లేదు? అంటే స్పెషల్ కేమియోస్ ఉన్నాయి. కేమియోస్ గురించి నన్ను ఎవరు అడగండి, నేను కేమియోస్ గురించి చెప్పను, స్పాయిలర్స్ అయితే ఇవ్వను. మూవీలో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి సినిమాకి. మీరు ఈ క్యారెక్టర్ ఎట్లుంది, ఇది కదా అది కదా అని అడిగితే కనుక ఆదిపురుష్ లేదన్న, ఆదిపురుష్ కంటే 1000 రెట్లు బెటర్ ఇది. వాళ్ళు 600 కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పారు. అసలు ఆ గ్రాఫిక్స్ చూస్తేనే అసలు డిఫరెంట్గా ఉంటుంది, విరక్తి వస్తుంది. ఇది మాత్రం అలా కాదు. అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. 700 కోట్లు పెడుతున్నారు అంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ స్టాండర్డ్కి తగ్గట్టు ఉంది. ఏంటంటే మనకి ఆదిపురుషుకి దీనికి కంపేర్ అయిన 2 మైథాలజికల్ కాన్సెప్టే, అది రామాయణం ఇది మహాభారతం. బట్ ఇదేంటంటే ఇది ఫ్యూచర్ ఏం జరగబోతోంది అని తీసుకున్న ఒక మహాభారతం రిఫరెన్సెస్ తీసుకున్నారు. అది ఆయన తీసుకోవడం అనేది అండ్ మళ్ళీ మనకి చావులేని అశ్వత్థామ క్యారెక్టర్ యూజ్ చేయడం చాలా ప్లస్ పాయింట్. అమితాబ్ బచ్చన్ కూడా ఆ క్యారెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ స్లో ఎందుకుందంటే స్లో అంటే స్లో కాదు, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. అసలు స్టోరీ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే 1 పార్ట్లో కంప్లీట్ చేద్దాం అనుకోవాలి స్టోరీ. ఇది 2 పార్ట్స్గా తీస్తున్నారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా కేమియోస్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ స్లో కాకుండా ఇంకేమున్నాయి అంటే స్టోరీ బిల్డ్ అవుతుంది, క్యారెక్టర్స్ బిల్డ్ అవుతున్నాయి. సో అక్కడక్కడ బోర్ కొట్ల, అక్కడక్కడ హ్యూమర్ టచ్ ఇచ్చాడు, సరదాగా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే
ప్యూర్ గూస్ బంప్స్, క్లైమాక్స్ పుణకాలు. విలన్ అంటే ఎవరు చెప్తారు భయ్యా? విలన్ అంటే మనం ట్రైలర్లో చూసినట్టే కమల్ హాసన్ గారే విలను. ఆ తర్వాత కేమియోస్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కేమియోస్ ఉన్నాయి. మనం ఏవైతే కేమియోస్ అనుకున్నామో ఇన్స్టాలో వస్తున్నాయో అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి అంటే ఆ కేమియోస్ గురించి కూడా అది కూడా స్పాయిలర్స్ అయితే బయటకి ఇస్తే ఏ క్యారెక్టర్ వేస్తున్నారో ఆ స్పెషల్ కేమియోస్ అవన్నీ స్పాయిలర్స్. అండ్ క్లైమాక్స్ స్పాయిలర్ అదే ఒక ఐఫిస్ట్ ఫ్యాన్స్కి కానీ నార్మల్ ఆడియన్స్ కానీ మహాభారతం ఫ్యాన్స్కి కూడా క్లైమాక్స్ అనేది ఒక ఐఫిస్ట్ గూస్ బంప్స్ మూమెంట్. అది మాత్రం ఎక్కడ స్పాయిలర్ ఇవ్వకండి. విజయ్ దేవరకొండ గారు నేను అదే చెప్పానండి, కేమియోస్ గురించి నేను మాట్లాడని చెప్పాను, స్పాయిలర్స్ వద్దు. ఎందుకంటే థియేటర్ సార్ అనమాట ఓవరాల్గా మంచి మూవీ బ్రో. అక్కడక్కడ కొంచెం బ్రో బాహుబలి అది డౌటేనమాట. ఎందుకంటే నా ఒక్కటి పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కదా, జస్ట్ కరెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నా వరకు వచ్చేసరికి ప్రభాస్ గారి బాహుబలి తరువాత ఇంక్లూడింగ్ సలార్ బెస్ట్ మూవీ అంటే ఇదే నేను చెప్తాను. కలికి 2898. అమితాబ్ బచ్చన్ గారు కంప్లీట్లీ అంటే చాలా సీన్స్లో ఇంకా ప్రభాస్ గారిని కొడతా ఉంటారు కదా, డామినేట్ కూడా చేస్తారని మనకు అనిపించింది. బట్ కానీ ప్రభాస్కి క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ అంటామా మనం దాన్ని వచ్చేసి అది ఇచ్చిన తర్వాత ఇద్దరిని ఈక్వలైజ్ చేస్తారనమాట. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఏ ప్రభాస్ మూవీ, ఇట్స్ ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్స్ మూవీ, నాట్ ఓన్లీ భైరవ అశ్వత్థామ ఆల్సో. రేటింగ్ నేను ఇవ్వలేను కానీ బట్ మూవీ డెఫినెట్లీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన మూవీ. హ్యాపీగా వచ్చి చూడండి. మహాభారతమే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఒక 5-6 ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉన్న మూవీ మనకు బయటకు వచ్చేసరికి బాగుంటుంది. సూపర్ హిట్. లాస్ట్ 10 minutes గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆస్కార్ ఎలాంటి వాడిది కాదు కానీ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా చింపి పడేసాడు యాక్టింగ్. స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటంటే లాస్ట్ 10 minutes అయితే గూస్ బంప్స్. సినిమా బ్లాక్ బస్టర్. బాహుబలి రికార్డ్స్ పక్కా బ్రేక్ చేసేస్తుంది. అది ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చించి పడేశారు. చించి పడేసాడా? స్టోరీ ఏంటి అసలు? స్టోరీ ఏంటంటే యాక్చువల్గా అదేంటి ప్రభాస్ కి ఒక కాంప్లెక్స్కి వెళ్ళిపోవాలని ఉంటుంది. కాంప్లెక్స్కి వెళ్ళాలంటే 1 million యూనిట్స్ కావాలి. అది ఎలా తెచ్చుకున్నాడు 1 million యూనిట్స్ అనేది స్టోరీ. అవును, అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చించి పడేశారు. అది కాదు చిన్నపిల్లలు బాగా వస్తుందంటే ఏంటి అసలు స్టోరీ ఏంటి? స్టోరీ గ్రాఫిక్స్ బాగుంది. గ్రాఫిక్ బాగుంది అంటే ఏంటి? బొమ్మలు ఈ టైప్ లో బొమ్మలు ఆ టైప్ కాదు. ఎలా అనిపించాడు? బ్రహ్మానందం అంత ఎక్కువ ఏం చూపించలే, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూపించారు. సూపర్ అనిపించింది. ప్రభాస్ ఫ్యాన్ కింద అయితే సాటిస్ఫై అవ్వచ్చు. పిల్లలకైతే నిజం నచ్చుతుంది. మంచి హిట్ కూడా. ప్రభాస్ ఫ్యాన్ అను? మేమందరం ప్రభాస్ ఫ్యానే. ఫ్యామిలీ మొత్తం వచ్చినాం, వచ్చి చూడండి. ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. హిట్ సినిమా. అమితాబ్ బచ్చన్ గారు యాక్టింగ్, కమల్ హాసన్ అది సూపర్. చూసుకోక్కర్లేదు, వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమా బాహుబలి తర్వాత సూపర్ సాటిస్ఫై అయ్యాము.